ఈరోజు బడ్జెట్ చూస్తే చంద్రబాబు నాయుడు మహిళా వ్యతిరేకి అనేది మరోసారి ప్రూవ్ అయింది. నారావారి అంకెల గారడి తప్ప ఇక్కడ మహిళలకు ఉపయోగపడే విధంగా ఏమీ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో అసలు వడ్డీతో సహా మరి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. 14,200 కోట్లు మరి రుణాలుంటే ఈరోజు 1,600 కోట్లు మరి రిలీజ్ చేశారు. ఆ 1,600 కూడా మీరు చూస్తే కార్పస్ ఫండ్ లాగా, క్యాపిటల్ లాగా. సో ఎవరు తీసుకునే దానికి వడ్డీ కట్టాల్సిందే, కానీ ఆ డబ్బు వాళ్ళకి వడ్డీకి కట్టుకోవడానికి కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. అంటే 80 లక్షల మంది డ్వాక్రా మహిళల్ని మళ్ళీ నిట్ట నిలువున చంద్రబాబు నాయుడు గారు ముంచేశారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం ఆ 14,200 కోట్లు కనుక మాఫీ చేసుంటే ఈరోజు మహిళలు కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో ఈ విధంగా వ్యభిచారంలోకి దింపబడే వాళ్ళు కాదు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు. సో ఇండైరెక్ట్గా వాళ్ళని నాశనం చేశాడు, డైరెక్ట్గా కూడా నాశనం చేయడం జరిగింది. అండ్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు స్త్రీ, శిశు అలాగే వృద్ధులు, వికలాంగులకి కలిపి 1,750 కోట్లు కేటాయించారు. ఈ నలుగురు కలిపితే 70% ఉన్నారు మన జనాభాలో. ఆ 70%కి ముష్టి వేసినట్టు వీళ్ళు వేసిన డబ్బులతో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయన మేనిఫెస్టోలో పెట్టినట్టు మహాలక్ష్మి ఆడపిల్ల పుడితే 30,000 అకౌంట్లో వేస్తానన్నాడు. ఈరోజు దేవాంశ్ ఆయన మనవడి అకౌంట్లో కోట్లాది రూపాయలు వేస్తున్నాడే కానీ ఈరోజు ఒక పేద మహిళ ఒక కూతుర్ని కంటే ఒక 30,000 ఎక్కడైనా వేసినట్టు దాఖలాలు ఉన్నాయా? అలాగే పన్నంటి బిడ్డ పథకం కింద 10,000 గర్భిణీ స్త్రీకి ఇస్తామన్నారు. దానికి ఎక్కడైనా కేటాయించారా? చివరికి 6 నెలల పిల్లలకి ఇచ్చే గోరుముద్దల పథకంలో దానికి కూడా కేటాయించకుండా చిన్న బిడ్డను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మహిళల రక్షణకు సంబంధించి ఎడ్యుకేషన్ చదివే వాళ్ళకి ట్యాబ్లు ఇస్తామన్నారు, అవన్నీ పక్కన పెట్టారు. అండ్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 11% విమెన్ మీద అట్రాసిటీ పెరిగిందని సాక్షాత్తు డీజీపీ గారే ప్రెస్ మీట్ పెట్టారు. సో ఈరోజు వాళ్ళకి రక్షణ కోసం స్పెషల్గా నిధులు ఏమైనా పెట్టారు అంటే ఏమీ లేదు. అండ్ డిఎస్పీ స్థాయి వ్యక్తి కింద టీం ఏర్పాటు చేస్తాము అన్నారు. ప్రత్యేక విభాగంతో వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తామన్నారు. సో రక్షణ కల్పించడానికి ఏం కేటాయించారో చెప్పలేదు. దానికి అయ్యే డబ్బులు కూడా ఈరోజు బడ్జెట్లో పెట్టలేదు. అంటే వీళ్ళకి రక్షణ మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో చూస్తున్నాం. కేవలం వీళ్ళకి కావాల్సిన వాళ్ళని భజన చేసుకోవడానికి పార్లమెంట్ మహిళా సాధికారత సదస్సు పెట్టి డబ్బులు దోచుకున్నారే తప్ప ఈరోజు బడ్జెట్ చూస్తే మహిళా సాధికారత కోసం వీళ్ళు ఏమీ చేయలేదని అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు గొప్పగా 150 కోట్లు మేము బడ్జెట్ని ప్రవేశపెట్టామంటారు. మన రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 90,000 కోట్లు అప్పు ఉండేది. ఈరోజు విడిపోయిన తర్వాత 180,000 కోట్లు. అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో 90,000 కోట్ల అప్పులు పెంచేసి మనని అప్పుల భారంలో ముంచేసి గొప్పగా 150,000 కోట్లు పెట్టామని సిగ్గు లేకుండా చెప్తున్నారు. ఈరోజు ఎటువంటి ఉపయోగం లేకుండా మహిళల్ని మళ్ళీ 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 చంద్రబాబు నాయుడు ఆయన క్యాబినెట్ మోసం చేసిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించడం జరిగింది ఎన్టీఆర్ వైద్య సేవ కోసం. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ ప్రకారం 1,400 కోట్ల రిక్వైర్మెంట్ ఉంటే కేవలం 1000 కోట్లు గతంలో పోలిస్తే ఈ సంవత్సరం రేట్లు కూడా పెంచాలని చెప్పి ఈరోజు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా కోరాయి. దాని పెంచే విధానం ప్రకారం దాదాపు 15 to 20% పెంచాల్సి ఉంది. అలాంటప్పుడు దాదాపు 200 కోట్లు అది ఉన్నా కొత్తగా 1,400 కోట్లు ప్రపోజల్ ఇస్తే 1000 కోట్లు మొత్తం ఈరోజు బడ్జెట్లో పెట్టారు. గత సంవత్సరం బకాయిలే ఇంకా చాలా హాస్పిటల్ చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ 1000 కోట్లు దాదాపు 300-400 కోట్లు బకాయిలు తీసేస్తే చాలా షార్టేజ్లో ఉంటుంది. ఈరోజు ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవని నిర్వీర్యం చేస్తున్నామని మేము అంటానికి నిదర్శనం ఇదే అని చెప్పి ఈరోజు చెప్పక తప్పదు. ప్రతి ఒక్కరూ కూడా హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా పేమెంట్స్ రాక దాదాపు 5 నెలలు 6 నెలలు ఈ ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు పేషెంట్స్ని వెనక్కి పంపించలేని పరిస్థితి, ఒకవైపు ప్రభుత్వం ఏమో డబ్బులు రిలీజ్ చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. అట్లానే ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు గవర్నర్ ప్రసంగంలో వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ కూడా వృద్ధి రేటు 24% అని చెప్పడం జరిగింది గవర్నర్ ప్రసంగంలో మొన్నే. కానీ ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తన సొంత బడ్జెట్లో కేవలం 14% అభివృద్ధి అని చెప్పడం జరిగింది. దాదాపు అంటే గవర్నర్ ప్రసంగానికి దీనికి మధ్య 10% తేడా ఉంది. ఇది కేవలం అంకెల గారెడని చెప్పడానికి నిదర్శనం. అంటే గవర్నర్ ప్రసంగం అయ్యి 3 రోజులు 4 రోజులు కావస్తున్న నేపథ్యంలో అభివృద్ధి రేటు 24% నుంచి ఈరోజు 14% తీసుకొచ్చారు. ఎక్కడా కూడా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఒక మాట చెప్పాడు వ్యవసాయ మంత్రి,
గత కాలపు చీకటి చెదిరిపోయింది, మంచి కాలం మళ్ళీ వస్తుందని చెప్పాడు. ఈరోజు ఎక్కడ చూసినా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ చేస్తాము, దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ ప్రభుత్వం, కానీ ఎక్కడా కూడా జరగట్లేదు. ఈరోజు మిర్చి పంట రైతులను చూస్తే ఈరోజు రోడ్డు మీద ఉన్నారు రైతులు ఇవాళ. అట్లానే మినుము అసలు పండలేదు, మొక్కజొన్న, అన్ని పంటలకు కూడా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు రైతులు అని చెప్పి గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోతున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పాలి. అట్లానే ముఖ్యంగా నాగార్జున సాగర్ కుడికాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాలో గత 3 సంవత్సరాల నుంచి కరువు ఉంది. ఈరోజు ఒక్క రైతును కూడా ఆదుకున్న పరిస్థితి లేదు. వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్న రైతులను ఈరోజు నడి రోడ్డు మీద పడేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వీళ్ళు చీకటి పారదోలేమని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. దీన్ని చాలా అవమానంగా మేము భావిస్తాం. ఓకే, వాస్తవంగా రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి, వ్యవసాయ పరిస్థితుల్ని వాస్తవ రీతిలో ఏమాత్రం కూడా గుర్తించినట్టుగా లేదు. ఎందుకంటే ఇంత సుదీర్ఘమైనటువంటి వ్యవసాయ బడ్జెట్ ప్రసంగంలో మాట వరుసకు కూడా కరువు అనేటువంటి పదాన్ని కూడా వాడకపోవడం అనేటువంటిది నిజంగా ప్రజలను ఎంత మోసం చేసేటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి బడ్జెట్గా ఉందనేటువంటిది అర్థమవుతుంది. ఈరోజు 300 మండలాలకు పైగా కరువు వచ్చింది. వరుసగా 3 సంవత్సరాలుగా కరువు కంటిన్యూ అవుతా ఉన్నా కూడా ఈ కరువును ఏ విధంగా అధిగమించాలా, అదేవిధంగా రాష్ట్రంలో లక్షలాది మంది వలసలు పోతూ ఉన్నారు. ఈరోజు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సీరియస్నెస్ని ప్రతిబింబించేటువంటి పద్ధతిలో కానీ, దాన్ని ఎదుర్కొనేటువంటి లక్ష్యాలు కానీ ఏమాత్రం కూడా ఈ బడ్జెట్లో ప్రతిబింబించలేదనేటువంటిది వాస్తవం. అదేవిధంగా కనీసం ఈ కరువు తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అయినా మొత్తం రుణమాఫీ జరుగుతుందని చెప్పి కనీసం చివరి దాదాపు 24,000 కోట్లలో ఇప్పటివరకు కూడా 11,000 కోట్లు మాత్రం రద్దు చేశారు. మిగిలిన మొత్తానైనా కనీసం రద్దు చేస్తారని చెప్పి చాలామంది ఆశించినారు. మరి మరోసారి మభ్యపెట్టేటువంటి చర్య తప్ప ఇంకేమీ కాదు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో దాదాపు 103,000 ఖాతాలు ఉంటే దాదాపు దాంట్లో 30 లక్షల ఖాతాలు ఈరోజు ఓవర్ డ్యూ అమౌంట్స్ గాను, 8 లక్షల ఖాతాలు ఎన్పిఏ అమౌంట్స్ గాను ఉన్నాయి. అంటే దాదాపు 30 లక్షల మంది రైతులకు పైగా ఈరోజు బ్యాంకు మెట్లెక్కేటువంటి పరిస్థితి లేదు. ఈ సమస్యకు ప్రధానమైనటువంటి కారణం ఈరోజు ఈయన అస్తవ్యస్తంగా అమలు చేసినటువంటి రుణమాఫీ విధానమే ప్రధానమైనటువంటి కారణం. చంద్రబాబు విధానం వల్ల ఈరోజు రైతులు బ్యాంకులకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏమాత్రం కూడా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సహకారం అందనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇంత కరువు వచ్చినా కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇప్పటి వరకు ఇవ్వాలా. వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ కింద అక్టోబర్లోనే ఇన్సూరెన్స్ అంతా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సినటువంటి ప్రీమియం మొత్తాన్ని కూడా చెల్లించకపోవడం వల్లనే ఈరోజు వరకు కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది రాలా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలా. ప్రభుత్వం ఏమాత్రం సహకారం లేకుండా, ప్రభుత్వ పాత్ర లేకుండా ఈరోజు రైతులు అంత కరువులో కూడా కష్టపడి సాధించినటువంటి దాన్ని తన ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దానికి మించి ఈరోజు రైతులు ఇంత కరువులో కూడా ఉత్పత్తి చేస్తే కనీసం వాడిని అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం చేయూత ఏమాత్రం కూడా లేదు. ఈరోజు ఉల్లి రైతులు కానీ, లేకపోతే టమోటా రైతులు కానీ, మొన్ననే మిర్చి రైతులు కానీ, అన్ని రకాల రైతులు కూడా ఈరోజు మార్కెటింగ్ సమస్య తీవ్రంగా ఎదుర్కొంటూ ఉన్నారు. గిట్టుబాటు కావడం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో కనీసం ఈరోజు ధరల స్థిరీకరణ నిధి గురించి మాట్లాడింది. ఈరోజు ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కనీసం ఎన్నికలు దగ్గరకు వస్తున్నటువంటి ఈ సందర్భంలో అయినా కనీసం ఎన్నికల కోసమైనా ఏదైనా సహకారం చేస్తారని చెప్పి అనుకున్నాం. అది కూడా లేదు. అందుకనే టోటల్గా ఈ బడ్జెట్ ఏమాత్రం కూడా రైతులకు ఉపయోగకరంగా లేదు. దాదాపు 76 లక్షల రైతు కుటుంబాలు ఆధారపడినటువంటి వాళ్ళ భవిష్యత్తు గురించి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా పట్టలేదనేటువంటిది వాస్తవం. చివరిగా చెప్పేదంటే ఈ ప్రభుత్వం తన పెట్టుబడులను పెంచకుండా కేవలం ప్రైవేట్ జపం చేస్తూ ప్రైవేట్ వాళ్ళ దయాదాక్షిణ్యాలకి రైతులను వదిలిపేసేటువంటి పరిస్థితి ఈ బడ్జెట్లో కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు పారదర్శకత గురించి అడిగినప్పుడు ఈ బడ్జెట్ 4వసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది. ఈ బడ్జెట్లో ప్రధానమైన మౌలికమైన మార్పు ఏదంటే ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ను తీసివేసి ఈ యొక్క బడ్జెట్ రాబడి అయితేనేమి, ఖర్చులు అయితేనేమి కేవలం 2 హెడ్ల కింద ఈరోజు చూపించడం జరిగింది. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచరు, రెండవది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మనం మామూలు భాషలో చెప్పాలనుకుంటే మనకు దైనందిన డే టు డే ఎక్స్పెండిచర్, డే టు డే మెయింటెనెన్స్ అంటే జీతభత్యాలు అయితేనేమి, మెయింటెనెన్స్ అయితేనేమి, అది రెవెన్యూ ఎక్స్పెండిచరు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితేనేమి ఏదైనా అసెట్లను క్రియేట్ చేయడం, అంటే ఏదైనా ఒక
డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగపడే ఖర్చు చేసేదాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈరోజు వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో 1,56,999 కోట్లు, అంటే 1,57,000 కోట్ల రూపాయలు బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెడితే అందులో 80% నిధులు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద చూపించడం జరిగింది. సో అంటే ఈ 80% నిధుల వల్ల కేవలం ఈ 80% ఒక ఖర్చుగానే ఉపయోగపడతాయి తప్ప ఉద్యోగాల కల్పనకు కానీ లేకపోతే అభివృద్ధిని పెంచేది కానీ మౌలిక సదుపాయాల కల్పన కానీ ఉపయోగపడవు. మౌలిక సదుపాయాల కల్పనకైతేనేమి ఇంకా ఇతర విషయాలకైతే వస్తే మాత్రం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మీరు ఒకసారి చూస్తే దానికి కేవలం 30,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే 80% రెవెన్యూ ఎక్స్పెండిచర్, 20% 18.19% అనుకోండి, సరే పోనీ 20% అనుకున్నా కూడా సుమారు 20%తో వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తారో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చూసుకుంటే నిరుద్యోగ భృతి గురించి వాళ్ళు చూశారు. 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు ఉపాధి కల్పించట్లేదు, కనీసం నిరుద్యోగ భృతాన్ని ఇస్తామని. వారు ఎలక్షన్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 2,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఇస్తామని చెప్పారు. అంటే ఇప్పటికి 34 నెలలు అయింది. 34 నెలలు అంటే 68,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తికి కనీసం 1 కోటి మంది చూసుకున్నా కూడా ఎంత బడ్జెట్ అవుతుందో ఒకసారి ఉంచండి. అలాంటి ప్రధానమైన వారి యొక్క ఎన్నికల హామీని నెరవేర్చే దిశలో వారి కేటాయింపులు ఎంత అండి? 500 కోట్లు. అది కూడా ఆర్థిక సహాయం అనే పదం వాడారు. ఆర్థిక సహాయం అంటే అది వడ్డీతో కూడిన రుణాలు ఇస్తారా లేకపోతే ఏ విధంగా ఇస్తారండి? దానికి వాళ్ళు ఏదో స్టైఫండ్ అని పేరు పెట్టండి, ఇంకోటి పేరు పెట్టండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇస్తారని చెప్పండి. కానీ నిజంగా ఇది వారిని కించపరిచే అంశం తప్ప వారికి ఏదో భిక్షం వేసినట్లు ఏదో 500-600 రూపాయలు ఇచ్చి మీరు బతకండి అని చెప్పి వారి యొక్క స్థాయిని దిగదార్చే విధంగా ఇది కనపడుతుందో తప్ప వారికి చిత్తశుద్ధితోటి ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు వారికి ఒక ఉపశమనం కలిగించే దిశలో ఆలోచన చేసినట్టు కనపట్లేదు. ఇదొకటే కాదు, అనేక అంశాలు చూసుకుంటే మరి ముఖ్యంగా ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే 12,000 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పినారు. ఎక్కడ వీళ్ళు కేటాయించిన దాంట్లో 50% జీతాలు బతాలకే పోతా ఉంది. మీరు మొత్తం 18% కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూపిస్తూ ఉంటే 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఒక రకమని చెప్తున్నారు. ఈ బడ్జెట్ ఈ కేటాయింపుల్లో సాధ్యం. మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఇప్పటికే స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మనకు ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏ కేటాయింపులు ఇస్తామో మనం చూస్తాం. ఇందులో ఏమాత్రం ₹1 కూడా పోలవరం ప్రాజెక్టు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ శరవేగంగా పని మొదలవుతుంది. హెడ్ వర్క్స్ పూర్తి చేయాలి, డయాఫ్రమ్ వాల్స్ పొరవుతున్నాయి, 24 అవర్స్ మేము ఆన్లైన్ రియల్ టైంలో నేను మానిటర్ చేస్తున్నాను అని చెప్తూ ఈరోజు ఆ యొక్క పనులకు మామూలు రఫ్ అంచనా అధికారులు ఇచ్చిన అంచనా ప్రకారం ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పడం జరుగుతుంది. ఈ 12,000 కోట్లు సగం 6,000 కోట్లు జీతపత్యాలకు పోతే ఇంకొక 6,000 కోట్లు దేనికి సరిపోతాయి మీరు చెప్పండి. ఇక ఇతర ప్రాజెక్టులు ముఖ్యంగా మాకు ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు, దాని గురించి ఊసెత్తలేదు. అన్ని ప్రాజెక్టులు చెప్తున్నా దాని గురించి ఊసెత్తలేదు. కంటిన్యూస్గా ఇది 4వ లోటు బడ్జెట్. ఇంకోటి మీరు అన్న ప్రాజెక్టులకి సరైన కేటాయింపులు సరే, కానీ అందులో కనిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదాయాల విషయంలో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల రూపంలో కానీ పెద్ద ఎత్తున సంఖ్యలు పెరుగుతూ వస్తున్నాయి. బహుశా ఇవి చేరుతాయంటారా చేరవంటారా? ఈరోజు బడ్జెట్ స్వరూపంలో కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కువ ఆధారపడినట్టు కనిపించింది అంటారా? చూచాయిగా ఇప్పటి వరకు వచ్చిన కథనాల ప్రకారము మన పేపర్ రిపోర్టుల ప్రకారము వాళ్ళు ఈ యొక్క 1,56,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 60 నుంచి 65,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చే నిధులు, అంటే కేంద్ర గ్రాంటీ ఎయిడ్స్ అయితేనేమి, 14వ ఆర్థిక సంఘ నిధులు అయితేనేమి, లేకపోతే ఇతర కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చే నిధులు 60,000 కోట్ల రూపాయలు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. రానివి నిధులు చూపిస్తూ ఉన్నారు. ఎక్కడైతే వాళ్లకు స్పష్టంగా హామీలు లేనివో అవి కూడా దీన్ని కలుపుకొని చూపిస్తూ అప్పులకు సుమారు 30,000 కోట్ల రూపాయలకు మళ్ళా అప్పులకు తెరలేపారు. ఈ అప్పు కోసమే వాళ్ళు ఈరోజు ఈ యొక్క అంకెల గారడీ అయితేనేమి, అంకెల మాయాజాలం అయితేనేమి ఈరోజు చెప్పడం జరిగిందని మనం గవర్నర్ స్పీచ్లోనే చూడడం జరిగింది. మరోవైపు రెవెన్యూ లోటు కూడా గణనీయంగా పెరిగినట్టు కనిపిస్తుంది. డెఫినెట్గా రెవెన్యూ లోటు వాళ్ళు తగ్గినట్టు చూపిస్తూ ఉన్నారు. రెవెన్యూ లోటు 14-15 చూసుకుంటే 7,000 కోట్లు, తర్వాత 15-16 చూస్తే 4,000 కోట్లు, ఇప్పుడు 450 కోట్లు చూస్తూ ఉన్నారు. కానీ అది కాకుండా ఆర్థిక లోటు ఒకసారి గమనించాలా, 16,000 కోట్లు ఫస్ట్ బడ్జెట్, తర్వాత మళ్ళీ వాళ్ళు 22,000 కోట్లు చూపించారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత 23,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు, సుమారు 400 కోట్లు రెవెన్యూ లోటు చూపిస్తూ ఉన్నారు. రెవెన్యూ లోటు వచ్చినప్పుడు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? మీరు ముఖ్యంగా ఈరోజు జిఎస్టీ ఒక ప్రధానమైన అంశం. జిఎస్టీ ద్వారా ఈరోజు అన్ని ఏకీకృతమైన ఈ యొక్క లోకల్ ట్యాక్సెస్, స్టేట్ లెవెల్లో వేసే పన్నులన్నీ ఏకీకృతమై అది కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయింది. దీని ద్వారా మనకు రాబడి తగ్గే అవకాశం ఉంది. దాని యొక్క పర్యవసానం ఏంటి? ఈ జిఎస్టీ రేపు జూలై నుంచి అమల్లోకి వస్తుంది. దాని పర్యవసానం వల్ల మనకు నిధులు తగ్గుతున్నాయి. దాన్ని ఏ విధంగా పూడ్చుకుంటారు
చేసుకుంటున్నారు. ఏ విధంగా కొత్త మరి పన్నులు వేయకుండానే ఈరోజు లోటు బడ్జెట్ ఉండగా ఈ విధంగా ఆర్థిక లోటు 23,000 కోట్లు ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ఎక్స్పెండిచర్స్ మరి ఖర్చు చేస్తారని చెప్పి సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరోవైపు బడ్జెట్ తాలూకు లెక్కల్లో చూస్తే దాదాపు ఇతర పన్నుల ఆదాయమో లేకపోతే ఇతర ఆదాయాన్ని 8,000 కోట్ల రూపాయలను చూపించడం జరిగింది. ఇది నిజంగా 8,000 కోట్ల రూపాయలు ప్రజలపై వేరే రూపంలో ఏ విధంగా మోపబోతున్నారు, లేకపోతే ఎట్లా కుదురుతుందంటారు 8,000 కోట్ల ఆదాయం? ఇవి వాళ్ళ ఉద్దేశము ఇతర పన్నేతర ఆదాయాలు అన్నప్పుడు అదైతే శాంసంగ్ రిజిస్ట్రేషన్స్ లేకపోతే ఇంకొక ఏదైనా మరి ప్రభుత్వ క్యాపిటల్ అసెట్స్ అయినా అమ్ముకోవడాలో మనకు తెలియదు. మరి ఈ విధంగా దీన్ని బట్టి చూస్తుంటే ప్రభుత్వ భూముల్ని ఏకంగా నిఖార్సుగా అమ్మేసి ఆ డబ్బులను కూడా వాళ్ళు దీనికి ఖర్చు కింద చూపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రాబడి పెంచే ప్రయత్నాలు ముఖ్యంగా వాళ్ళు చూడండి ఎంత దుబారా ఖర్చులు ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఈ యొక్క బడ్జెట్లో పాత చింతకాయ పచ్చడిలాగా చెప్పిందే 10 సార్లు చెప్తా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి మంత్రం ఈ వాళ్ళని ఎన్నుకునేది 5 సంవత్సరాల కాలానికి 2014 నుంచి 2019 కాలంలో మీరు ఏం చేస్తున్నారని చెప్పాలి. ఇవి 3 బడ్జెట్లు అయిపోయింది, 4 బడ్జెట్లు కూడా అయిపోయింది, ఇంకొక బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్లో మిగిలిన అంశాలు మీరు ఏ విధంగా మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీస్ని ఏ విధంగా నెరవేర్చబోతున్నారు అది చెప్పకుండా 2022కి మేము ఏం చేస్తున్నాం, 2029కి ఏం చేయబోతున్నాం, 2050కి ఏం చేయబోతున్నాం అది ఎవరికంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి చాలా వరకు కూడా ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా చెప్పారు. యాక్చువల్గా అమరావతిని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకున్నప్పుడు దాన్నే ఒక మొత్తం రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి సూచికలకు ఇది ఒక ప్రధాన కేంద్రంగా ప్రభుత్వం చెప్తున్నప్పుడు బడ్జెట్ ప్రసంగంలో చాలా స్పష్టత లేదు. దాంతోపాటుగా హడ్కో మీద కానీ ఇతరత్ర ప్రపంచ బ్యాంక్ మీద కానీ ఈ అమరావతి నిర్మాణం ఆధారపడి ఉందనే ఒక రకమైన సంకేతం కూడా బడ్జెట్ ద్వారా వచ్చింది. ఖచ్చితంగా అమరావతి నిర్మాణానికి వాళ్ళు చేపట్టిన కేటాయింపులు ఎంత తెలుసండి? 1,050 కోట్లు. 1,050 కోట్లతో అమరావతి నిర్మాణం అవుతుందండి. వాళ్ళు ఈరోజు ఈ తాత్కాలిక భవనాలు చూపించి రాజధాని అయిపోయిందని చెప్పి మేము మళ్ళీ మాకు 2022కి 2029కి అప్పుడేదో చేస్తామనే ఒక మాయమాటలు చెప్పే దిశలో ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈరోజు స్మార్ట్ సిటీలని చెప్పడం జరిగింది. స్మార్ట్ సిటీలకు ఎంత కేటాయింపు జరిగిందండి? 13 సిటీలు ఇచ్చారండి. 13 సిటీలకు 1,000 కోట్లు కేటాయించారండి. 1,050 కోట్లు 1,100 కోట్లు కేటాయించారు. అంటే ఒక సిటీ ఒక నగరాన్ని స్మార్ట్ సిటీగా చేయాలంటే 10 కోట్లు ఖర్చు పెడితే అవుతుందండి. వాళ్ళ డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, ఆధునీకరణ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి, ఈ విధంగా కేవలం అంకెల గారెడితోటి ఈ ఒక మాయ మాటలతోటి వాళ్ళు కేంద్రం నుంచి ఏవైతే నిధులు రాబట్టుకోవాలనుకున్నారో అవి రాబట్టలేకపోవడం వలన, వాళ్ళ ఆదాయం వాళ్ళు పెంచుకునే ప్రయత్నాలు చేయకపోవడం వలన, మరి ముఖ్యంగా వాళ్ళ దుబారా ఖర్చులు ఈ విధంగా చూడండి. తాత్కాలిక రాజధాని పేరిట వాళ్ళు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఏం సాధించారండి? రేపు అమరావతికి 4 బడ్జెట్ అయిపోయింది. 4 బడ్జెట్ అమరావతికి కనీసం మనం మరి కార్యక్రమాలు ఒక శాశ్వత ప్రాతిపదికన అమరావతి నిర్మాణాలు చేపట్టాలి. వాళ్ళ డిజైన్స్ ఇప్పటికి 4-5 సార్లు మార్పులు జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఇంగ్లాండ్ నుంచి ఎవరో నార్మన్ ఫాస్టర్ గారి దగ్గర నుంచి డిజైన్లు తీసుకొచ్చి దానికి మొదలు పెడతామంటున్నారు. మరి ఆ డిజైన్లు మొదలు పెట్టడానికి కనీసం మీ దగ్గర డబ్బులు ఉండాలి కదా. దానికి కేటాయింపులు ఎంత అండి? 1,050 కోట్లు అండి. అది కేవలము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కరువు నివారణకు ముఖ్యంగా రైతాంగానికి ఉపశమనం కలిగించే దిశలో శాశ్వత కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు. వాళ్ళు కరువు నివారణ కోసం 2 పథకాలు చెప్పారు. నీరు చెట్టు, నీరు ప్రగతి అని. పూర్తిగా అవినీతిమయమైపోయిన కార్యక్రమాలు అవి. ఆ 2 కార్యక్రమాల్లో కేవలం తెలుగు తమ్ముళ్లకు డబ్బులు దోచుకోవడానికి, మట్టి పనులు చేయకుండా బిల్లులు చేసుకోవడానికి ఆ కార్యక్రమాలు ఉపయోగపడ్డాయి తప్ప ఈ యొక్క కరువును పారదోలే దిశలో అయితేనేమి, కరువు నివారణ అయితేనేమి, ఆ అంశంలో ఆ యొక్క 2 పథకాలు పూర్తిగా 100% వైఫల్యం చెందాయి, విఫలమయ్యని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చూస్తే తెలుస్తూ ఉంది.